పెద్ద పులి బాటసారి. రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల ఉన్న 4, 5 గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగురున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయడానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో 2 మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో క్రూర మృగాలు లేకపోవడం వల్ల రామాపురం గ్రామస్తులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద పులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా, ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాను. ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్ద పులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ బ్రాహ్మణుడా, నన్ను చూసి భయపడకు. క్రూర జంతువునైనా ఇప్పుడు మాంసాహారిని కాదు. ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్థించాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగి ఉన్న బంగారు కంకణం. చెట్ల ఆకుల్లో నుంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి దగదగా మెరుస్తోంది. దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది. నువ్వు పులివి, క్రూర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి? భలే వాడివే నువ్వు. నేను నిజంగా క్రూర జంతువునే. అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేదానిని. కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్ద పులి. శివశర్మ ఆ మాటలకు తృప్తిపడ్డాడు. నిజమే, పులి క్రూర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చేయలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి, ఆ బంగారు కంకణం ఇటు విసురు. అది తీసుకొని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్ద పులి నవ్వి, భలే బ్రాహ్మణుడివయ్యా నువ్వు. శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు. నువ్వు మాత్రం వాటిని పాటించవా? ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా. అందుకే నేను దానం తీసుకునే వాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు పక్కన కూర్చున్నాను. నువ్వు స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకొని నన్ను ఆశీర్వదించు అంది. శివశర్మ ఆ మాటలకి సరే అలాగే అంటూ స్నానం చేయడానికి చెరువులోకి దిగబోయాడు. మెత్తగా ఉన్న చెరువు గట్టున బురద నేలలో నడుం వరకు దిగబడిపోయాడు అతను. అది చూసి పులి, అయ్యయ్యో, బురదలో దిగబడిపోయావా, ఉండు రక్షిస్తాను అంటూ తను కూర్చున్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చొని శివశర్మ కంఠం దొరకపుచ్చుకొని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది. చూసారా, దురాశ దుఃఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులి చేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటి వాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకొని దురాశకు పోరాదు.